ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నా హెయిర్ రీగ్రోత్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఎ లాంగ్ అండ్ వెరీ థిక్ హెయిర్. తర్వాత వన్స్ నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నా హెయిర్ అనేది చాలా సన్నగా, చాలా అన్హెల్దీగా చేంజ్ అయిపోయింది. సో ఈ ఫోటోలో చూపిస్తున్నంత సన్నగా నా హెయిర్ అయిపోయింది. తర్వాత చాలా వీడియోస్ చూసి ఒక ప్రాసెస్ని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి ప్రెసెంట్ కూడా ఇప్పుడు నేను కూడా ఫాలో అవుతున్నా. సో ఫాలో అయ్యి నేను మళ్ళీ నా హెయిర్ని ఇలా టర్న్ అవుట్ చేసుకున్నా. సో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది నా ప్రెసెంట్ రీగ్రోత్ అవుతున్న బేబీ హెయిర్. అది ఆల్రెడీ చాలా హెయిర్ రీగ్రోత్ అయింది, ఇప్పుడు ఇంకా అవుతూనే ఉంది. సో అది ఎలా అయింది, నేను ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయినా, ఎలాంటి ప్రాసెస్ ఫాలో అయినా అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో నేను ఫాలో అయ్యే మెథడ్ ఆనియన్ జ్యూస్. సో ఆనియన్స్ మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు, థిక్నెస్కి తగ్గట్టు తీసుకోవాలి. నా హెయిర్ మీడియం లెంత్ ఉంది కాబట్టి నేను 2 ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ని నీట్గా చాప్ చేసి, గ్రైండ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. కంప్లీట్గా జ్యూస్ని సపరేట్ చేసేయాలి. మీరు ఇదన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా క్లాత్ ఆర్ కర్చీఫ్ కూడా యూజ్ చేయొచ్చు. అవసరం ఉంటే లిటిల్ వాటర్ యాడ్ చేసుకొని ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అండ్ సల్ఫర్, ఆనియన్స్లో ఉండే సల్ఫర్ మన హెయిర్ రీగ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనము ఆనియన్తో పాటు అలోవెరా ఆర్ సంథింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్ యాడ్ చేశాను. అండ్ స్మూత్నెస్ ఉండడం కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. మీకు ఏ ఆయిల్ కంఫర్ట్ ఉంటే ఆయిల్ యూజ్ చేసేయచ్చు. నీట్గా యూజ్ చేసి మిక్స్ చేసేయాలి. కంప్లీట్గా 2 మిక్స్ అయిపోయేంతసేపు మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ రూట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. మన హెయిర్ గ్రోత్ అనేది రూట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రూట్స్ నుంచి ఫోకస్ చేసి రూట్స్లో పెట్టుకొని తర్వాత మన పైన హెయిర్కి, ఎండ్స్కి అన్నిటికీ అప్లై చేసుకోవాలి. సో మీరు ఇట్లా పార్టీషన్స్ తీసుకొని నీట్గా చేస్తే మన హెయిర్కి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టైం టేకింగ్ అనుకోకుండా నీట్గా అన్ని పార్టీషన్స్ తీసుకొని నీట్గా అంతా ఈక్వల్గా యూనిక్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయేలాగా మీరు అప్లై చేసుకోవాలి. సో మనకి ఏదైనా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో మనం 1 మంత్ చేసి 2 మంత్స్ చేసి ఆర్ ఎల్స్ 1 వీక్ చేసి మాకు రిజల్ట్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. నేను సిన్స్ 1 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ని వాడుతున్నా, ఫాలో అవుతున్నా. ఇంతకుముందు లాక్డౌన్లో కూడా యూజ్ చేసేదాన్ని, బట్ జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అలా యూజ్ చేసి ఏది యూజ్ చేసినా వేస్టే అన్న థాట్లో ఉండేదాన్ని. సో ఈ 1 ఇయర్ నుంచి నేను కన్సిస్టెంట్గా వీక్లీ ట్వైస్, వీల్ కాని టైంలో వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తున్నా. సో మీరు కూడా నేను సజెస్ట్ చేసేది వీక్లీ ట్వైస్ యూజ్ చేయాలి, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీరు 1 మంత్ చూసి డిసప్పాయింట్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది. ఇది నేను ఎక్కడో వీడియోలు చూసి ఏదో చేసి, ఆఫ్కోర్స్ వీడియోలు చూసినా కానీ బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఫొటోస్ కూడా షేర్ చేసుకుని చెప్తున్నా. అండ్ మనకి బయట నుంచి మనం అప్లై చేసేది, బయట హెయిర్ కేర్ ఎంత ఉంటుందో మన బాడీలో న్యూట్రియంట్స్, మనకు కావాల్సిన ప్రోటీన్స్, హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. అవి కూడా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనం కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నామా, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ అవన్నీ హెయిర్ని మనకు తెలియకుండానే చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే మన డైట్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం, దీనికంటే ఎక్కువ ఆనియన్ ఏదైనా దీనికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి. సో ఇక్కడ చాలామంది నేను ఆనియన్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను దీన్ని చెప్తున్నా. చాలామందికి అలోవెరా యూజ్ చేసే అలవాటు ఉండొచ్చు, ఇంకా ఫెనుగ్రీక్ సీడ్స్ యూజ్ చేస్తారు, పెరుగు యూజ్ చేస్తారు, ఎగ్ యూజ్ చేస్తారు, చాలా ఉన్నాయి. వాటన్నిటితో కూడా బెనిఫిట్స్ వస్తాయి, రావట్లేవు అనట్లేను. బట్ నేను ఫాలో అయింది నేను షేర్ చేసుకుంటున్నా. మీకు అంటే అవి వాటి వల్ల మీకు ఓకే బాగుంది, గ్రోత్ అవుతుందంటే యూ కెన్ యూస్ దెమ్. ఓకే ఇంకా మేము ఏం ట్రై చేయలేదు, ట్రై చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్.
సో కంప్లీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా మసాజ్ కూడా చేసేసుకోవాలి. మసాజ్ అనేది హెయిర్కి మనం పెట్టుకునేది నీట్గా స్కాల్ప్లోకి సింక్ అయ్యేలా చేసి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో మొత్తం ఉన్నదంతా నీట్గా ఎండ్స్ వరకు పెట్టేసుకొని ఒక 20 to 30 minutes ఉంటే సరిపోద్ది. ఒక 20 to 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే అయిపోద్ది. ఇది మీరు 2 to 3 టైమ్ 1 to 2 times వీక్లీ ఫాలో అయ్యి ఒక 3-4 months చూడండి. 3-4 months చూసిన తర్వాత స్లైట్గా ఏదన్నా హెయిర్ ఫాల్ తగ్గడము ఏదన్నా రిజల్ట్ కనిపిస్తుంది మీకే. అండ్ దెన్ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది. కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, అసలు హెయిర్ ఒకసారి పోయిందంటే రీగ్రోత్ అవుతుందా అని. ఎందుకు చెప్తున్నా అంటే ఐ యూస్ టు హ్యావ్ ద సేమ్ డౌట్ నాకు కూడా ఉండేది. బట్ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఇది చూపించాలి అని అనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక కొత్తలోనే ఈ వీడియో చేస్తున్నా. సో మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీకు కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.